తెలంగాణ రాజకీయాలను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షేక్ చేస్తుంది. సమయం లేదు మిత్రమా అంటూ మూడు ప్రధాన పార్టీలు గెలిచేది నేనే అంటే నేనే అంటూ జోరుగా ముందుకు వెళ్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీనేమో ఖచ్చితంగా గెలిచేది మేమే అంటూ మా 10 ఏళ్ల పాలన కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మాగంటి సునీతను ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించుకుంటారని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఒక్క స్కూల్ నుండి ఒక జూనియర్ కాలేజ్ నుండి ఈరోజు ఇంతమంది పిల్లలు డాక్టర్లు అయినారు. దాదాపు 15 మంది ఇక్కడ ఉన్నారు, 16 మంది ఇక్కడ ఉన్నారు. ఇంకా వందల వేల మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1000 గురుకుల పాఠశాలల నుండి వందల వేల మంది ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, సైంటిస్టులు తయారైతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ అనేది హరీష్ రావు గారు ఎప్పుడు చెప్తుంటారు, తెలంగాణ అనేది ధాన్యం ఉత్పత్తిలోనే నెంబర్ 1 కాదు, తెలంగాణ అనేది ఈరోజు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నెంబర్ 1 రాష్ట్రంగా మారింది. అంటే ఒక తెల్లకోటు విప్లవం ఇక్కడ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రచారంలో దింపబోతుందట. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 విడతల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ప్రచారం చేయబోతున్నాడట. అయితే మొదటి విడతల్లో అక్టోబర్ 30 మరియు 31 తేదీల్లో నియోజకవర్గంలోని 4 డివిజన్లోని అన్ని ఏరియాలు కవర్ అయ్యే విధంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నాడట. ఇక రెండో విడతల్లో నవంబర్ 4 మరియు 5 తేదీల్లో రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారట. ఇక ఈ రోడ్ షోలో గాని ప్రచారంలో గాని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ లో ఎటువంటి అభివృద్ధి చేస్తామనే దానిపై రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వనున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మా నవీన్ ఎమ్మెల్యేగా ఆల్రెడీ గెలిచినట్టు లెక్క నా ఉద్దేశంలో మేము చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇవ్వలే, ఒక జూబ్లీహిల్స్ లో 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం, హైదరాబాద్ లో 4,75,000 మందికి ఇచ్చినాం. ఇక నవీన్ యాదవ్ ఏమో కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా గెలుస్తుందంటూ మేము కేవలం మెజారిటీ కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ కు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఊపందుకోబోతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీనేమో ఖచ్చితంగా మాగంటి సునీతనే గెలుస్తుందంటూ ముందుకు వెళ్తుంది. ఇక బీజేపీ పార్టీనేమో ఎన్ని పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా కూడా ఫైనల్ డెస్టినేషన్ చేరేది మాత్రం బీజేపీ పార్టీని అని భావిస్తుంది. ఇక ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా జూబ్లీహిల్స్ లో సిస్టమ్ వేసుకొని కూర్చున్నారు. ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థినే గెలిపించాలని, మా పార్టీ అభ్యర్థి గెలిస్తే మీకు అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందంటూ ప్రజలతో మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్లో ముందుకు వెళ్తున్నారు. ఇక మరి వేచి చూడాలి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ సత్తా చాటబోతుందనేది.